హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను రాగి పిండితో ఒక హెల్దీ డిష్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఒక 1 గ్లాస్ వరకు రాగి పిండి తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం అయితే బెల్లం తీసుకుంటున్నానండి. తర్వాత ఇలాచీ పౌడర్, తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, తర్వాత కొంచెం గీ కూడా తీసుకుంటున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఖచ్చితంగా వేసుకుంటేనే మనం చేసుకునే రాగిపిండి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొబ్బరికాయని ఇలా పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలుగా పగలకొట్టేసుకున్న తర్వాత ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వరకు అయితే తురిమి పెట్టుకోండి. ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వైపు తురుముకోవడం వల్ల మనకి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత నేతిలో వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి అక్కడక్కడ ముక్కలు తగిలేలాగా. తర్వాత తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని రాగి పిండిని ఇలా పొడి పొడిలాడే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ రాగి పిండి కూడా పక్కకు తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లో ఒక 3 గ్లాసుల వరకు వాటరు, తర్వాత ఇలాచీ పౌడరు, సాల్ట్, తర్వాత బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇలా కొబ్బరి ఇంకా రాగి పిండి కూడా 2 వేసుకొని ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. లాస్ట్లో ఫైనల్గా నేనైతే ఇలా క్యాషెస్తోనూ ఇంకా బాదంతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. రక్తహీనత ఉన్నవాళ్ళు, ఎదిగే ఆడపిల్లలకి అందరికీ కూడా చాలా హెల్దీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.